హాయ్ ఫ్రెండ్స్, ఇందులో మనకు కనిపిస్తున్నది హోండా హార్నెట్ బైక్ అలావిల్. ఇక్కడ నేను వీలైతే చేత్తో అయితే తిప్పుతున్నా, మీరైతే గమనించండి. ఇటు నుంచి ఇక్కడ వరకు అయితే ఒక మార్క్ అయితే పడింది. మిగిలిన చోట అంతా ఫ్రీగా తిరుగుతుంది. ఇక్కడికి వచ్చేదానికి మనకి టైట్గా అయితే తిరుగుతుంది. అంటే మనకి ఈ డిస్క్ ప్లేట్ అనేది బెండ్ అయింది, అలావిల్ టైట్గా తిరుగుతుంది అని అన్న వాళ్ళు మన దగ్గరకు అయితే తీసుకొని వచ్చారు. దీనికి చెక్ చేస్తే డిస్క్ ప్లేట్ అనేది బెండ్ అయింది. అందుకని మనం డిస్క్ ప్లేట్ అయితే బెండ్ తీపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు మార్క్ కూడా కనిపిస్తుంది. మామూలుగా ఎన్ఎస్ కేటీఎం బైక్ల మాదిరి స్ట్రాంగ్గా ఉంటుందని వెంటనే అయితే బెండ్ చేశారు. ఇది సింపుల్గా అయితే బెండ్ అయిపోతుంది. అలాగే మిషన్ పైన వచ్చేసి ప్లేట్ అనేది ఫిట్టింగ్ కాలేదు. అందుకని బైక్ ఎక్కించి ఎక్కడెక్కడ బెండ్ ఉందని మనం చాక్ పీస్తో అయితే మార్క్ అయితే వేసుకోవడం జరుగుతుంది. మీరైతే చూడొచ్చు, మొత్తం మార్కింగ్ చేసి మళ్ళీ బెండ్ తీయడం అయితే జరుగుతుంది. డిస్క్ ప్లేట్ బెండ్ అయిందంటే 100% అయితే రాదు. ఒక 90%, 95%, 85% వరకు అయితే వస్తుంది, కానీ 100% అయితే రాదు. నేను అన్న వాళ్ళకు కూడా అదైతే చెప్పాను. మీరైతే చేసిన వరకు అయితే చేయండి అని చెప్పారు. మనకైతే ఇదైతే చూడండి, అలా వీలైతే ఫ్రీగా తిరుగుతుంది. ఒక 95% అయితే బెండ్ అయితే వచ్చేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.